సో బాయ్, దిస్ ఇస్ కౌశిక్లీ. ఎట్లా అందరూ? సో గైస్, మీరు లొకేషన్ చూసుకుంటే నేను మన యాదిరూటకు వచ్చిన, అంటే మా ఊరికి వచ్చిన. సో ఇప్పుడు ఈయన వర్కౌట్ చేస్తున్నా. చెస్ట్ వర్కౌట్ చేస్తున్నా అనమాట. మీరు చూసుకోవచ్చు బాడీ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయిందో, ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిందో. సో ఇప్పుడైతే వర్కౌట్ క్లిప్స్ కొన్ని పెడతా, దాని తర్వాత మాట్లాడదాం. చిన్న ఎట్లా అవుతుంది, ఏం కథ, లైఫ్ అంతా ఎట్లా అవుతుంది అని చెప్పేసి మాట్లాడదాం. మీరు చూస్తూనే ఉన్నారు వెబ్ సిరీస్లో, కానీ మాట్లాడదాం ఇంకా ఇన్ డీటెయిల్గా మనం ఎట్లాంటి డైట్ తీసుకుంటున్నాం, ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుందని చెప్పేసి. నర్సి మనం చెప్తావా మొత్తం బయట చెప్తాం. Failure ain't an option, so I'd be cautious. I hope that you're watching. Don't try to stop this, work until I'm nauseous. Cause I will not quit, no, because I want this. Don't try to stop me, failure ain't an option, so I'd be cautious. I hope that you're watching. Don't try to stop this, work until I'm nauseous. Cause I will not quit, no, because I want this. Don't try to stop me now. I don't give a fuck if you got a college degree. Did you learn anything? Really worth anything? 200 grand later and we're not even working. Student loans. గైస్, వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకున్నాం అనమాట. ఈరోజు చెస్ట్ చేసిన, చూపించిన 2 వేరియేషన్లు చూపించిన, ఒక 4-5 వేరియేషన్లు ఏమో చేసిన. పిక్కలకు కూడా వేసేది ఉండే, పర్టికులర్గా పిక్కలకి ఇక్కడ ఎక్విప్మెంట్ ఏం లేదు. పిక్కలు వేయాలి ఈ వీక్లో, ఏదో ఒక సెషన్లో పిక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పటికైతే ఇంతే. ఇంటికి పోవాలి, ఇంటికి పోయి పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకోవాలి. చికెన్ రైస్ ఉంటుంది యాజ్ యూజువల్గా. బాడీ కండిషన్ చూసిరా ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం అప్రాక్సిమేట్లీ ఒక 46 రోజులు అనుకుంటా కాంపిటీషన్కి, తెలియదు, లెక్క పెడితే 46 రోజులు వస్తుంది. మన బాడీ కండిషన్ అయితే ఎట్లుంది, ఎట్లా అనిపిస్తుంది, ఈ నెక్స్ట్ టైం కండిషన్ని బీట్ చేస్తామా లేదా, అది కూడా కామెంట్ చేయండి. ఎట్లా అంటావు నరసింహ, లాస్ట్ టైం కన్నా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. పోదాం, ప్లాన్ చేసినావు నేను కూడా వస్తా. వీడికి రాడు, వస్తావా నువ్వు? టికెట్ తీసుకున్నావు ఆల్రెడీ. అంతేనా? చూద్దాం. నాది కడుపుకునే కానీ నా దగ్గర ఇప్పుడు లేవు, నీదే కడగాలని. కొరికేస్తా, రక్తం తగ్గేస్తా. నా వట్ట పడుతున్నాడు రా నీ మాట. అందులేమంది అందులేమంది మరి నేనేం తిననుగా. డైట్ అమ్మా, చెత్త ఇదంతా చెత్త తీయాలి. మా అమ్మ ఇట్లా చేస్తుంది ఇదంతా. ఇదే మన పోస్ట్ వర్కౌట్ మీల్ అనమాట. చికెన్, మటన్, రైస్. చికెన్, మటన్, రైస్. సో మటన్ ఫైనల్లీ. మటన్ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి, చూద్దాం. నాకైతే పిచ్చి. ఇప్పుడు హైలైట్ మిస్ అవుతుంది ఏంటంటే, మన డైట్లో ఉండి ఛాయ్లో మురుకులు వేసుకొని తినడం. అది కూడా ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. అయితే దన్నదన్న తినాలి. అన్నం అయితే లిటరల్లీ గిత్తత, ఏదో ఒక్కటే ముద్ద ఇట్లా పెట్టి ఇట్లా తింటే కథం అయిపోతుంది అన్నం. ముందు ఇది కూడా కట్ అవుతుంది. క్యాలరీస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుందాం. ఈ వీడియోలోనే మాట్లాడుకుందాం. క్యాలరీస్ ఎంత తింటున్నా, మ్యాక్రోస్ ఎంత, అవెంత ఇవెంత మొత్తం మాట్లాడదాం. 2 hours later. సో రీసెంట్ టైమ్స్లో మన క్రేవింగ్స్ని కాపాడేటివి ఇవే అనమాట. MuscleBlaze బయోజైమ్ పర్ఫార్మెన్స్ వే, ఇది కలుపుకొని ఓట్ షేక్ చేసుకుంటాం మనం. ప్యాన్ కేక్లు వేసుకోవచ్చు. మెయిన్ అయితే ఓట్ షేక్స్ తోటే మనకి మొత్తం క్రేవింగ్స్ అయితే వెళ్ళిపోతాయి అనమాట, కడుపు నిండిపోతుంది. అట్లా వేసుకోవచ్చు దాన్ని. రెసిపీ కూడా మసాలా చూపించిన మీకు, చూడకుంటే మళ్ళీ ఒకసారి పైన కార్డ్స్ ఇస్తా, పోయి చూడండి, చేసుకోండి. ఓట్ షేక్ మస్తు ఉంటుంది.
దీంట్లో అయితే మీకు MuscleBlaze వల్ల బయోజైమ్ పర్ఫార్మెన్స్ వేలో మీకు పర్ సర్వింగ్ 25 grams ప్రోటీన్ అయితే వస్తుంది అనమాట. సో సేఫ్ సైడ్కి ఒక చిన్న ఈ డబ్బా ఈడ పెట్టేసుకున్నాను అనమాట, ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉంటుంది అని చెప్పేసి సేఫ్ సైడ్కి. మీరు కూడా MuscleBlaze నుండి ఏం ఉన్నా సరే మన కోడ్ వాడండి LEMB అని చెప్పేసి. సో మీకు మంచి డిస్కౌంట్స్ వస్తాయి. సో మీ డిస్కౌంట్స్ మీకు వస్తాయి, నా కమిషన్ నాకు వస్తుంది. సో నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది తీసుకునే ముందు నాకు కోడ్ వాడితే. సో ఖచ్చితంగా తీసుకునేటప్పుడు LEMB అనే కోడ్ని ఖచ్చితంగా వాడండి. ఏమంటున్నా? బై ద వే హ్యాపీ దసరా అందరికీ. సో ఏదో అట్లా షర్ట్ వేయాలి అన్నట్టు వేసిన. మనం ఏమేసినా కింగులం కానీ. సో గాయస్ ఇప్పుడే వాకింగ్ అయితే వచ్చిన అనమాట. సో మనకి డైలీ 75 minutes అయితే కార్డియో ఉంది ప్రెజెంట్. సో మీరు చూసుకోవచ్చు, నడుచుకుంటూ వచ్చిన వీడు వాళ్ళ పిల్లతో చాడేస్తున్నా ఇచ్చిన మొత్తం బిజీ అయితే. 75 minutes అనమాట కార్డియో. ఆల్రెడీ ఒక 35 minutes ఏమో అవుతుంది. దాన్ని పాస్ చేసి వీడు చూసుకొని వీడియో ఇస్తున్నా. మనం కరెంట్లీ ఒక 1500 calories అయితే తీసుకుంటున్నాం అనమాట. 1500 calories చాలా తక్కువ, మస్తు అంటే మస్తు తక్కువ. ఇప్పటికే 3 స్వింగ్స్ 7 స్వింగ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఏదో అట్లా నడిపిస్తున్నా బండిని. ఇంతమంది మటన్ చికెన్ 2 కలిపి కొట్టేసుకొని వచ్చినా అనమాట అప్పుడే. అందుకనే కొంచెం ఎనర్జెటిక్ ఉండి తీస్తున్నా వీడియో. ఇప్పుడు చాలా తక్కువ క్యాలరీస్, మనం ఛానల్లో అయింది ఇంత తక్కువ క్యాలరీస్ నుండి పోయిన సంవత్సరం ఉన్నా, మళ్ళీ ఇప్పుడు ఉంటున్నా. సో టు బీ ఫ్రాంక్ లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఇంకా చాలా లో ఉంది. ఇంకా 3 స్వింగ్స్ అవన్నీ ఎక్కువనే ఉన్నాయన్నమాట లాస్ట్ టైం తోటి కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఈసారి కొంచెం ప్రెప్ లాంగ్ ప్రెప్ తీసుకున్నా. లాస్ట్ టైం 2.5 months 2 months చేసిన ప్రెప్ మొత్తం షెడ్డెడ్ అయినా. ఇప్పుడు 3 months అప్రాక్సిమేట్లీ 3 months ఆల్రెడీ. ఇప్పుడు మన ప్రెప్ సిరీస్లో డైలీ చేసే షార్ట్ వీడియోస్లో 46th డే అనుకుంటా ఈరోజు. ఆల్రెడీ మనం కండిషన్ని హిట్ అవుతున్నాం ఆల్మోస్ట్. మొత్తం ఫ్యాట్ అంతా వెళ్ళిపోయింది, లీన్గా అనిపిస్తున్నాం. మీరు చూసి కదా ఫిజికల్ అప్డేట్లా. ఏంటంటే ఇంకొంచెం టైం పీరియడ్ పెరిగే కొద్దీ మన మైండ్ మొత్తం ర్యాంప్ ఆడిస్తుంది అనమాట మనకి. అంటే ఫుడ్ తక్కువ ఉంది. దీనమ్మ ఏ కుక్క ఇది, ఫుడ్ తక్కువ ఉంది. ఇంకో ఇట్లా చూసిరా మొత్తం ఎంబడే షార్ట్ టెంపర్ కుక్క కాలేసి బండ గొడవ అవుతుంది. అట్లా మొత్తం ఆ రేంజ్లో 3 స్వింగ్స్ వస్తున్నాయి అనమాట మనకి. అట్లా ఇవన్నీ ఓవర్కమ్ చేసుకొని ముందుకు పోవాలి. ఈసారి ఖచ్చితంగా లాస్ట్ టైం కన్నా ఖచ్చితంగా 100% బల్ల గుద్ది చెప్పొచ్చు. మంచి కండిషన్ తీసుకొస్తామని చెప్పేసి చూద్దాం ఎప్లస్ మచ్ ఎక్సైటెడ్. నేనైతే పిచ్ ఎక్సైటెడ్మెంట్లో ఉన్నా. చూడాలి ఏమవుతుందో లాస్ట్ వరకు. కోచ్ అయితే ఆ కోచే ఉన్నాడు. ఇంకోటి మీదకెళ్ళి నేను కూడా మన కోర్స్ చేస్తున్నా కదా, అదే ఒక బుక్ చదువుతున్నా అని చెప్పిన విషయరా. సో ప్రెప్ సిరీస్ బుక్ ఒకటి అది చదువుతున్నా. నాకు కూడా దానివల్ల కూడా హెల్ప్ అవుతుంది. కోచ్ చెప్పింది కోచ్ పాటిస్తున్నట్టే నేను కూడా లైట్గా నా సొంతంగా నేను కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నా. నా మీద నేనే కొన్ని ప్రయోగాలు చేస్తున్నా. ఎందుకంటే మన బాడీని మనం అర్థం చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. సో అది కూడా నా సొంత ప్రయత్నాలు కూడా నేను చేస్తున్నా. మోరోవర్ గైస్ నేనైతే కంప్లైంట్ చేస్తలేను. సో నేనైతే మస్తు లవ్ చేస్తున్నా ఈ జర్నీని. అంటే ఇదంతా నాకు మస్తు ఇష్టం. ఈ మొత్తం ఎండబెట్టుకొని వండుకోవడం, తక్కువ తినడం, మొత్తం ఇట్లా స్ట్రెడ్డెడ్ అవ్వడం నాకు మస్తు ఇష్టం. ఏం కంప్లైంట్స్ ఏం లేవు. ఎంజాయ్ చేస్తున్న జర్నీని. మీరేం ఫీల్ అవ్వకండి. అంటే మీరేం ఫీల్ అవుతారు బొంగని చెప్తున్నా అట్లా. అరే ఎందుకురా నీకు అంత తీట అవసరమా రా, మరి బొంగుల కాంపిటీషన్ నీకు అవసరమా అని చెప్పేసి కొంతమంది ఉంటారు, కామెంట్లు వేస్తుంటారు అనమాట. సో ఇది నా ప్యాషన్. నేను చేస్తున్నందుకు చేసి ఇట్లా వీడియోలు పెడుతుంటే నాకు పైసలు వస్తాయి రిటర్న్లో. నాకు ఇష్టమైన పని చేసుకుంటే నేను పైసలు సంపాదిస్తున్నా. సో చూసి కదా ఆరామ్సే నాకు నచ్చిన పని చేసుకుంటే నేను ముందుకు పోతున్నా. సో అది నాకేం ఇబ్బంది లేదు. నాకు నచ్చే చేస్తున్నా, అంతా బాగానే ఉంది. నా జర్నీని మీతో షేర్ చేసుకోవాలి, షేర్ చేసుకుంటున్నా, మంచిగా అనిపిస్తుంది. అదే చెప్తున్నా మీకు. సో మళ్ళీ బ్యాక్ టు వాకింగ్ స్టార్ట్ అయింది. సో నేను అట్లా చెప్పులు వేసుకొని నడవలేదు. సో నిన్న చెప్పులు వేసుకొని నడిస్తే కాళ్ళకు పొట్టు లేచిపోయింది. ఇప్పటికైతే ఫైన్, అంత బాగానే ఉంది. ఇంటికైతే పోతున్నా రిటర్న్లో 30 minutes అవుతుంది. ఇంటికి పోయి కలుస్తా. సో గైస్ ఇప్పుడే నా ఒక పాత ఫోటో చూసిన ఆఫ్ సీజన్ది. సో నేను బల్కింగ్ ఎన్ని రోజులు చేసిన అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ వరకు ఆఫ్ సీజన్లోనే ఉన్నా. ఆగస్ట్ వరకు అంటే ఎవ్రీథింగ్ మొత్తం గెయిన్ అవ్వడానికే చేసిన. లాస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ అంతే. లాస్ట్ మంత్ నుండి మనం కట్ స్టార్ట్ చేసినాం. 3 months ప్లాన్ వేసుకున్నాం. చూడాలి
డిసెంబర్ 8కి షో డే. అప్రాక్సిమేట్లీ మనకి ఒక 45-46 రోజులు అవుతుంది కాంపిటీషన్కి. సో ఇంకా ఏ లెవెల్ వరకు పోతామో చూడాలి. ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ పోతుంది, ఏం కంగారు పడకండి. నెక్స్ట్ లెవెల్ పోతున్నాం మనం, అంతే. ఈ రోజుకైతే వీడియో ఇంతే గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలని కూడా పక్క స్క్రీన్ చూసి ఫాలో అయిపోండి. ఉంటా బాయ్, పీస్.